శివాయ. మన గోళముడి గ్రామంలో గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారికి ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అంటే మాస దీక్షలు, మాస శివరాత్రి అభిషేకాలు, నిత్యాభిషేకాలు, అదేవిధంగా సోమవారంలో జరిగేటువంటి రుద్రాభిషేకము, కార్తీక మాసంలో కూడా చాలామంది భక్తులు శివమాలను తీసుకొని మాస దీక్షతో అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు రోజు సామూహిక కుంకుమార్చనలు, అమ్మవారికి విశేష అలంకరణతో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు సుమారుగా 15-16 జోడాలతో 3 హోమగుండాలతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చండీ మాతతో అత్యంత వైభవపేతంగా చండీ సప్తశతి మూలమంత్ర హవనాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు, పెద్దలు విరివిగా పాల్గొని ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. స్వామివారి అనుగ్రహంతో దేశమంతా కూడా, గ్రామంతో సహా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ రోజున గ్రామస్తులందరూ అమ్మవారికి చండీ హోమ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. హరి ఓం. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోళ్ళమూడి గ్రామ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం వస్తే చైర్మన్ అర్జునరావు గారి సమక్షంలో ప్లస్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి కూడా ఒక యూనిటీగా ఉండి బ్రహ్మాండంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగింది. బాగా ప్రతిరోజు కూడా దుర్గ గుడిలో, అమ్మవారి గుడిలో అలంకారాలు ఏ విధంగా అయితే అలంకారాలు ఉన్నాయో అదే అలంకారాలు ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా కోలాటం కానీ అలాంటి కార్యక్రమాలు కూడా చేసుకుని బతుకమ్మలు కానీ రోజు అంగరంగ వైభవంగా గ్రామంలో ప్రతి చిన్నల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి అమ్మవారి దైవ సేవలో అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గ్రామం బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని ఉన్నటువంటి శంభులింగేశ్వర స్వామి ఈ దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారి కృప
కటాక్షాలతోటి గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ చండీ హోమం చేయడం జరుగుతుంది. ఈ చండీ హోమం వల్ల గ్రామం మంచిగా ఉండి పిల్లలు మంచిగా తర్వాత వాళ్ళు మంచిగా చదువుకొని తర్వాత గ్రామం అన్ని విధాలుగా పాడి పంటలతో కానీ తర్వాత వ్యవసాయంతో కానీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీని అన్నిటికీ కూడా ముఖ్యంగా ఇవాళకి 10 రోజులు ఇవాళకి తర్వాత రేపుతోటి తర్వాత ఉత్సవాలు ముగుస్తాయి. ఇవాళ జరిగేటటువంటి చండీ హోమం అనేది చాలా విశిష్టత కలిగినటువంటిది. దగ్గరగా 13 గంటలు కూర్చోడానికి అందరూ కూడా ముందుకొచ్చారు. ఈ 13 గంటలతోటి కూర్చొని హోమం చేసుకొని మంచిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 10 రోజులు కానీ రేపుతో కూడా కలిపి కూడా 11 రోజులు కూడా చైర్మన్ గారు చావా అర్జునరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా తర్వాత పాపా శ్రీనివాసరావు గారే కావచ్చు, అల్లానే రఘుపతిరావు గారే కావచ్చు, తర్వాత పేరు రమేష్ గారే కావచ్చు, పేరు మోహన్ రావు గారే కావచ్చు, తర్వాత ఎండపల్లి నాగేశ్వరరావు గారే కావచ్చు, ఇంకా సభ్యులు ఇంకా చాలామంది సభ్యులు ఇంకా ఇక్కడ ఉన్నవాళ్లే కాకుండా లేని వాళ్ళు కానీ సహకరించినటువంటి వాళ్ళు కానీ దుగ్గినే శ్రీనివాసరావు గారే కావచ్చు, తర్వాత వీళ్ళందరూ చాలామంది సభ్యులు చాలామంది సహకరించారు, బాగా జరగడానికి కారకులు అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఈ దేవస్థానం తరపు నుంచి అందరికీ కూడా మన గ్రామ ప్రజల తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి మా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. బాగా జరిగేటటువంటి కార్యక్రమానికి ఇంత ముందుండి నడిపించినటువంటి అర్జునరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.